శివుడు పూర్తిగా ఆవిడ స్వాధీనంలో ఉంటాడు. ఆవిడ లేకపోతే ఆయన లేడు. ఆవిడ ఎక్కడ ఉంటుంది? లింగ స్వరూపంలో అంటే ఇక్కడ ఇక్కడ కూర్చుంటుంది అమ్మవారు. అందుకనే మన అభిషేకం మొదట్లో కూడా ఏం చేస్తాం, ఆ పేరు పెట్టి పిలిస్తే మీరు పలకరా, 100 సార్లు పిలుస్తాం పలకరా, 101సారి ఎవడైనా పలకవలసింది. అందుకని అష్టోత్తరం అన్ని సార్లు చెప్తుంటే శివుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉంటారు. ఇన్ని సార్లు ఎందుకంటే మన ఊరు నుండి వచ్చారు, ఇక్కడ అభిషేకం చేసుకుంటారు, చేయని అని చెప్పి చూస్తుంటారు. అలా అన్నమాట. ఇప్పుడు కాశీలో ప్రధానంగా ఏంటి అంటే ఫోన్లు మీరు ఎక్కడికి పట్టురాకూడదు. మీరు ఫోన్లు తెచ్చుకుంటే ఫోన్లు, చెప్పులు, ఎలక్ట్రిక్ వాచెస్ ఉన్నా కూడా మీరు మళ్ళీ ఈ వాచ్లు పెట్టిన చోటుకి వెళ్తామో వెళ్ళమో మనకు తెలియదు. అందుకని ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చుకోకుండా ఉంటే ఎక్కడికైనా మీరు వెళ్ళగలుగుతారు. మనతో పాటు మన కెమెరామెన్ వాళ్ళు వస్తారు కాబట్టి ఏదో ఒక ఫోన్ తెస్తారు మన వాళ్ళు, ఎవరో ఒకళ్ళు. ఫోటోలు మీరు తీసుకోవాలి అన్నా లేదా ఏదైనా చేయాలి అన్నా ఆ ఫోన్లో తీసుకుని అన్ని గ్రూపుల్లో పెడతారు, మీరు చూడొచ్చు. మీరు ఏదైనా కుర్చీ తెచ్చుకోపోయారప్పుడు సరే, ఏమంటే మొదలు పెడదామా? ఓకే, అందరూ కూడా చెప్పండి. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇందులో పూర్వం కాశీ వచ్చిన వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. ఒకసారి వచ్చారు అంటే చాలామంది ఇతపూర్వం కాశీ చూసినటువంటి వారే, మీకు ఆ అనుభవం ఉంది. మీరు చూసినటువంటి కాశీకి మనం ఈసారి చూడబోయేటువంటి కాశీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకం కాశీకి సంబంధించినటువంటిది. విశ్వేశం విశ్వనాథుడు, మాధవం బిందు మాధవుడు, డుంఢిం దుండి గణపతి, దండపాణించ భైరవం దండపాణి భైరవుడు, వందే కాశీం కాశీమాత అనేటువంటి ఒక ఆమె ఉంటుంది, ఆమెను చూస్తాం. గుహాం గుహాం అంటే ఒక గుహ. అందరూ దేవతలందరూ కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఒకానొక సందర్భంలో. శివుడు కూడా కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోతే సందర్భం వస్తుంది. అసలు ఆయన శివుడు ఎందుకు కాశీని వదిలిపెట్టి వెళ్తాడు, మరలా ఆయన ఏ విధంగా వస్తాడు అనేటువంటిదే ఈ కాశీఖండం అనేటువంటి గ్రంథం. అంటే ఎన్ని లింగాలు ఉన్నాయి, అసలు కాశీని ఎందుకు చేరుకోవాలి, ఎందుకు ఇక్కడ ఉండాలి, ఎందుకు మనం ప్రవచనం చెప్పుకోవాలి, 9 రోజులు ఎందుకు కాశీ క్షేత్రంలో మనం ఉండాలి అనేటువంటి విషయాలన్నీ ఇందులో వస్తాయి. గుహాం అంటే కాశీని వదిలిపెట్టినటువంటి శివుడు మరలా కాశీ క్షేత్రంలోకి తిరిగి వచ్చినప్పుడు జైగీషవ్య మహర్షి అనేటువంటి ఒక ఆయన ఉంటారు. ఆయన ఒక ప్రతిన బూనుతాడు. శివుడు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి మరలా శివుడు కాశీలోకి వచ్చేంత వరకు నేను అన్నము కానీ నీళ్లను కానీ వేటిని నేను తినను అని ప్రతిజ్ఞ బూని ఆయన దీక్ష చేసి అంతకాలం అలాగే ఉండగా శివుడు మొట్టమొదట కాశీ ప్రవేశం చేసినప్పుడు ఈ గుహలోకి వెళ్ళి జైగీషవ్య మహర్షిని ఆయన పలకరిస్తాడు. అది గుహాం అన్నారు. అక్కడే జైగీషవ్యేశ్వర మహాలింగం ఉంటుంది, అది కూడా మనం చూస్తాం. గంగాం, ఈ గుహ దగ్గరే ఆది గంగ ఉంటుంది, అది గంగాం. భవానీం, చాలామంది అన్నపూర్ణ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళే ఉంటారు, కానీ అక్కడే ఈ భవానీ మాత దేవాలయం ఉంటుంది. ఆ భవానీం. మణికర్ణికాం, మణికర్ణికాదేవి. ఇవి ప్రధానంగా కాశీలో మనం చూడవలసినటువంటి ప్రాంతాలు. సరే, ఇప్పుడు అసలు కాశీకి ఎందుకు వెళ్ళాలి అంటే ఇది బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి కాదు. ఈ కాశీ క్షేత్రంలో పాపపుణ్యాలు చిత్రగుప్తుడు లెక్క పెట్టలేడు, ఆయనకి కనబడవు. ఈ క్షేత్రంలో ఎవరైనా పాపం కానీ పుణ్యం కానీ చేస్తే కాలభైరవుడు దండపాణి వీళ్ళిద్దరే చూసుకుంటారు. ఇప్పుడు మనం కాశీకి వెళదాం అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. నిజానికి అది నాది కాదు, అది పరమశివుడి సంకల్పం. అంటే ఇంతమంది కాశీకి రావడానికి ఒక సూత్రధారి కావాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కాశీ వచ్చే యోగం ఉంది, కానీ కాశీ రావడానికి ఆలోచన లేదు. అన్ని పూసల్ని కలిపి ఒక తాడు కింద కట్టాలి అంటే ఒక తాడు కావాలి. ఆ తాడు లాంటి వాడిని నేను, మీరందరూ పూసలు. అంటే మీకున్న పుణ్యం వల్ల నేను కాశీకి రావాలి, శివుడి సంకల్పం అది. నా ద్వారా అయితేనే వీళ్ళు కలుస్తారు. అందుకని ఒక తాడు లాంటి వాడు నన్ను ఎంచుకున్నాడు. మీరందరూ ముత్యాలు లాంటి వాళ్ళు, అంటే మీకు అందరికీ పుణ్యం ఉంది. ఈ అందరి పుణ్యాన్ని కలిపి ఒక దండ కింద మనం చేయాలి అని శివుడు సంకల్పం చేసి మేము ఏప్రిల్ 4న కాశీ వెళ్ళాలి అన్న వీడియో చేసేలా చేశాడు. అది అందరూ మీరు చూసేలా చేశాడు.
మీరందరూ కాశీకి వచ్చారు. మీతో కాకుండా పాపం ఒక 6 మిగతా కాశీ వద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళు రాలేకపోయారు. ఎందుకు? దండపాణి అనేటువంటి ఆయన సంభ్రమ విభ్రమాల్ని కలగజేస్తాడు. సంభ్రమము అంటే దూరంగా ఉన్నవాడిని కాశీలోకి రావాలి అనే ఆలోచన కలగజేస్తాడు. విభ్రమము అంటే కాశీలో ఉన్నవాడిని, ఇప్పుడు చూసారా నేను వెళ్ళిపోతాను, నేను మీతో ఉన్నాను అని మాటలు వినపడుతూ ఉంటాయి. అంటే విభ్రమాన్ని కలగజేస్తాడు. ఉండనివాడు కాశీలో, ఆ కాశీలో తప్పు చేస్తే వెళ్ళిపోయేలా చేస్తాడు. ఈ రెండిటిని కలగజేసేవాడు దండపాణి. ఆయనకి ఆసక్తి ఎందుకు వచ్చింది అది కూడా మనం కాశీఖండంలో చెప్పుకోవచ్చు. అలాగే కాలభైరవుడు. కాలభైరవుడు ఏ విధంగా ఆవిర్భావం చేశాడు? బ్రహ్మగారు అలాగే యజ్ఞుడు అనేటువంటి ఒక విష్ణుమూర్తి స్వరూపం కలిగి ఉన్నవారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని శివమాయా మోహితులై కొట్టుకుంటూ ఉండగా, అప్పుడు వేదాలు ఒక పురుషుడి రూపంలో ఆవిర్భవించినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఆ పరమశివుడి యొక్క ఉగ్రరూపం ఏదైతే ఉన్నదో ఆ ఉగ్రరూపం కాలభైరవుడు. ఆయన తన యొక్క గోటితోటి ఈ బ్రహ్మగారి 5వ శిరస్సు కోసేస్తాడు. కోసేస్తే మరి బ్రహ్మహత్యా దోషం కింద చుట్టుకుంటుంది కదా, ఆ దోషాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని ఈ కాలభైరవుడు తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మగారి 5వ శిరస్సు ఖండన అయిపోతుంది, బ్రహ్మకి విష్ణువుకి శివమాయ తొలగిపోతుంది, ఇవన్నీ జరుగుతాయి. సరే ఈ కాలభైరవుడు తిరుగుతూ ఉంటాడు అన్ని లోకాల్లోనూ. విష్ణులోకానికి వెళ్తాడు. ఓ మహావిష్ణువా, నాకు ఈ బ్రహ్మహత్యా పాతకం వచ్చింది, దీన్ని ఎలా పోగొట్టుకోమంటావు? ఇప్పుడు విష్ణుమూర్తి నవ్వుతాడు. ఎంత మాయ చేస్తున్నావయ్యా శివయ్య, నువ్వు మెళ్ళో వేసుకున్న కపాలమాలలు ఎవరివే? బ్రహ్మలవే కదా. ఆ బ్రహ్మలందరినీ నువ్వే కదా తీసేసిన వాడివి. నీకు బ్రహ్మహత్యా పాతకం ఉందా అంటే ఇదేదో మాయ చేస్తున్నావు నువ్వు. నీ మాయలో నేను పడ్డం, ఈ బ్రహ్మహత్యా పాతకం పోయేదానికి నేనేం చెప్పేది లేదు. మీకు తెలుసు మీరేదో లీల చేస్తున్నారు, మీరు కానివ్వండి అంటాడు. అప్పుడు ఈ కాలభైరవుడు వెనకాలే ఈ బ్రహ్మహత్య అనేటువంటి ఒక స్త్రీ రూపం తిరుగుతూ ఉంటుంది. మరి దోషం కదా. తిరుగుతూ ఉంటే అప్పుడు ఈయన బ్రహ్మగారి దగ్గరికే వెళతాడు. నాకు ఈ దోషం ఎలా పోతుందంటే అప్పుడు బ్రహ్మగారు చెప్తాడు, నాకు దీంతో సంబంధం లేదయ్యా, నాకు ఇప్పటికే జ్ఞానోదయం అయింది అని నమస్కారం. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చేతిలోంచి నీకున్నటువంటి ఈ బ్రహ్మ కపాలం ఎక్కడైతే పడిపోతుందో అక్కడే నీ బ్రహ్మహత్యా దోషం పోతుంది అన్నాడు. అప్పుడు ఈయన అన్ని క్షేత్రాలు తిరుగుతూ ఎవరో చెప్తారు మహానుభావుడు కాశీ క్షేత్రానికి వెళ్ళమని. కాశీలోకి అడుగు పెట్టినంత మాత్రం చేతనే ఆయనకి ఆ బ్రహ్మగారి కపాలం కింద పడిపోతుంది. అంటే ఆ బ్రహ్మహత్యా దోషం అంతా కూడా పోయింది. అంటే కాశీ మీరు వస్తున్నారు, పంచక్రోశ ప్రాంతం అని ఒకటి ఉంటుంది. ఆ పొలిమేరలు దాటి మనం ఎంటర్ అయినప్పుడు ఈ శరీరాన్ని అంటుకుని కొన్ని పాపాలు ఉంటాయి. ఈ పాపాలన్నీ పొలిమేరల దగ్గర ఆగిపోతాయి. అయిపోయి మళ్ళా నా యజమాని ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వాడిని పట్టుకుందాం అని చూస్తూ ఉంటాయి ఇక్కడ ఆ పాపాలకి. అలాగే ఈయనకి కపాలం పడిపోయింది. ఇప్పుడు మనం రేపు అష్టభైరవుల దర్శనానికి వెళతాం, మంగళవారం కాబట్టి. అందులో కపాల భైరవుడు అనేటువంటి ఒక ఆయన దేవాలయం ఉంటుంది. ఆ మొట్టమొదట కాలభైరవుడికి ఆ కపాలం చేతిలోంచి జారిపడినటువంటి ప్రాంతం ఆ కపాల భైరవుడు అని అంటారు ఆయన్ని. ఆ ప్రాంతాన్ని కపాల మోచన్ కుండ్ అంటారు. అంటే ఆ కుండానికి ఎంత శక్తి ఉంది అంటే ఆ కుండంలో నీళ్లు గనక మనం స్నానం చేస్తే మనకు ఉండేటువంటి బ్రహ్మహత్యా పాతకం కూడా పోతుంది.